ఇందిరానగర్ చర్చిలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ సోదరులు మాల మహానాడు ఆధ్వర్యం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే దిశగా కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఈ అంశంపై బిల్లు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా డెలిమిటేషన్, మహిళా బిల్లు వంటి కీలక అంశాలపై కూడా ఆయన స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి దళితుల ఆశయాలను నెరవేర్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య, దళిత నాయకులు రెడ్డి బోయిన ప్రసన్నకుమార్ మరియు కందుల దేవ పాల్గొన్నారు. మాల మహానాడు పిడుగు విజయ్, గంటేనపాటి సుధాకర్, జి రమేష్, పచ్చిగొళ్ల సుధాకర్, రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ సురభి దేవా సహాయం మరియు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ పెద్దలు అధ్యక్షులు బ్రహ్మయ్య గారు, అదేవిధంగా మాల మహానాడు ఎంఆర్పిఎస్ పెద్దలందరితో కూడా వారు మాట్లాడే విధానం చూశాక నిజంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈరోజు బీజేపీ ప్రభుత్వం విభజించు పాలించనే విధంగా కులాల్ని మతాల్ని విభజించి కొన్ని కులాలు మాత్రమే టార్గెటెడ్ గా ఈ దేశం ఏదో హిందువులకు మాత్రమే హక్కు ఉన్నట్టు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా తుదిముట్టించే ప్రయత్నం చేస్తూ ఒక వర్గ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు. ఈ బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయాలని ప్రశ్నించేదానికి ఈ రోజు ఈ దేశంలో ఏకైక పార్టీగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఈరోజు ఎంఆర్పిఎస్ అయినా, క్రైస్తవ సంఘాలైనా, ముస్లిం మైనారిటీలైనా కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. వీరందరి ఐక్య మధ్యంతో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించేదానికి నాలాంటి యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ వెనుకొండ నియోజకవర్గంలో ఈ అందరికీ చేదోడు వాదుడుగా నన్ను ముందుకు నడిపించాలని చెప్పి ఇందాక పెద్దలు మాట్లాడారు. బ్రహ్మయ్య గారు చాలా చక్కగా మాట్లాడారు. నాలాంటి యువత ఇంకొక 10 నిమిషాలు మాట్లాడితే బాగుందని అనిపించింది నాకు చూడగానే. ఆయన మాట్లాడిన ప్రతి మాట నా గుండెల్లో, నా హృదయంలో పోయి, ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. ఆయన మాట్లాడిన ప్రతి మాటని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది. ఈరోజు ఈ దేశంలో అణగారిన వర్గాల మీదే ఈ బీజేపీ ప్రభుత్వం అణగారిన వర్గాల మీద వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు చూస్తే నిన్నగాక మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ చిన్న పిల్లలకి జై శ్రీరామ్ అని జెండాలు ఇచ్చి ఆ జెండాలు తీసుకొని కన్నపల్లందరూ కొడుతున్నారు. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం నేటి బాలలే రేపటి తీవ్రవాదులు అనే విధంగా వాళ్ళు తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదు. ఈ దేశం ఒక పెనుగుంపులోకి వెళ్ళిపోదు. దీన్ని అడ్డుకోవాలంటే మనందరం కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంకా ఒక్క రోజు మనం అధికారంలో ఉంచినా కూడా మన మరణ శాసనం మనం రాసుకున్నట్టే చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీన్ని మనం సమూలంగా నిర్మూలించాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా అన్ని దళిత సంఘాలు కూడా దీన్ని ఏకం కావాలి. దీన్ని పూర్తిగా ఎంఆర్పిఎస్ లాంటి ఒక పెద్ద పిల్లర్ ఈ రోజు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి వెనుకలో ఉండి నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను యువకుని వినుకొండలో మేమందరం కూడా ఎంఆర్పిఎస్, మాల మహానాడు, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు కూడా కలుపుకొని పోరాటాలు చేస్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, బీజేపీ ముసుగేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీల్ని దయచేసి మీరు నమ్మొద్దు. దళితుల ఓట్లు, క్రిస్టియన్ల ఓట్లు, ముస్లిం మైనారిటీ ఓట్లని తీసుకొని గంపగట్టుగా తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వానికి అట్టగట్టే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని పార్టీలు. ఆ పార్టీలు ఏంటనేవి మీ అందరూ కూడా స్పష్టంగా తెలుసు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు, తెలుగుదేశం గాని, జనసేన గాని, వైఎస్ఆర్సీపీ గాని, 3 పార్టీలు కూడా బీజేపీతో ఉమ్మడిపోయినటువంటి పరిస్థితి.
ఒకసారి సోదర సోదరి అందరూ కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని కాపాడాలన్నా గానీ మనందరికీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉండాలన్నా కూడా అది ఒక కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఒంటరి పోరాటం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఆయనకు మనందరం కూడా మద్దతుగా ఉందాం. 2029లో ఒక్కసారి మీరు ఈ దేశం గురించి ఆలోచన చేయండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మనందరికీ మంచి రోజులు వస్తాయి. మళ్ళీ మనందరం కూడా ఈ దేశంలో సమానత్వంతో తిరిగేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు